కేసీఆర్ కిట్పై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. కేసీఆర్ చేతుల మీదుగా కిట్ అందుకున్న మహిళలతో ఈటీవీ ముఖాముఖి. బాలింతలకు కేసీఆర్ కిట్లను అందజేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ పేట్ల బుర్జ్ ఆసుపత్రిలో ప్రారంభించారు. కేసీఆర్ చేతుల మీదుగా కిట్ను అందుకున్నటువంటి నవనీత ఇక్కడ ఉన్నారు. అమ్మ చెప్పండి, మీకు కేసు ఇచ్చినారు కదా, కిట్లో ఏమేమి అందినాయి? ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన కిట్ మీకు ఎట్లా ఉపయోగపడుతుంది? చాలా ఉపయోగపడుతుంది. చీరలు, సబ్బు, బట్టలు చాలా సంతోషంగా. అట్లాగే కొత్తగా ఏర్పాటు చేసిన వార్డులో మొత్తం 10 వరకు బెడ్లు ఉన్నాయి. ఇక్కడ హార్ట్ లంగ్ మిషన్స్, అట్లాగే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వెంటిలేటర్లు, అట్లాగే ఐసీయూ, నర్సింగ్ సిబ్బంది, అట్లాగే రెగ్యులర్ స్టాఫ్ కూడా ఇక్కడ ఉన్నారు. ఇక్కడ స్టాఫ్ని అడిగి తెలుసుకుందాం. ఇందులో ఈ వార్డులో మీరు ఏమేమి సేవలు అందిస్తారు చెప్పండి. మొత్తం బేబీ డెలివరీ అయిన తర్వాత ఇక్కడికి క్రిటికల్ పేషెంట్స్, ఎందుకంటే ఊర్ల నుండి వస్తారు కదా, వాళ్ళు సగం డెలివరీ అయ్యి వస్తుంటారు. ఒక్కోసారి ఏమో ప్రాబ్లం మొత్తం ఊర్లలో చూపించుకుంటారు, లాస్ట్ మినిట్లో ఇక్కడికి వస్తుంటారు అనమాట. వాళ్ళకు ఈ క్రిటికల్ ఉంటేనే ఇక్కడికి రెఫర్ చేస్తారు. రెఫరల్ కేసెస్ ఇక్కడికి వచ్చేది. రెఫరల్ కేసెస్కి వాళ్ళకి కావాల్సిన సేవలు మేము ఇక్కడ అందిస్తుంటాం. ఈ కిట్ ద్వారా బాలింతలకి, పసిపిల్లలకి ఇమ్మీడియట్గా ఏమి ఉపయోగపడుతుంది? ఏమేమి వ్యాధుల్ని లేకపోతే ఏమేమి సమస్యల్ని అరికట్టడానికి ఉపయోగపడుతుంది? యాక్చువల్లీ ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ చాలా పేద ప్రజలే వస్తారు. వాళ్ళు దే కాంట్ ఎఫర్డ్, అంటే పుట్టిన తర్వాత బేబీస్కి కావాల్సిన మినిమం క్లాత్స్ అండ్ జాన్సన్స్ బేబీ సోప్స్ కేసీఆర్ కిట్లో ఇప్పుడు ప్రొవైడ్ చేస్తున్నారు. సోప్స్, షాంపూస్ అండ్ మస్కిటో నెట్స్. ఇక్కడ ఉన్నంత వరకు బేబీస్ గురించి, మదర్ గురించి హాస్పిటల్లో ఉన్నంత వరకు మేము కేర్ తీసుకుంటాం. దాని తర్వాత వాళ్ళకి కావాల్సిన లో క్వాలిటీ సోప్స్ యూజ్ చేయడం వల్ల మస్కిటో నెట్స్ వాళ్ళు పెట్టుకోలేరు. అంత బేర్ కూడా వాళ్ళు అంత అఫోర్డబుల్ కూడా కాదు. అక్కడికి వెళ్ళినాక ఏమి ఇన్ఫెక్షన్స్ రాకుండా 3 monthsకి సరిపడా సోప్స్, షాంపూస్ అండ్ మస్కిటో నెట్స్. అండ్ కొంతమంది ఎలాగంటే వేరే దూర ప్రాంతాల నుంచి వచ్చి మధ్యలో డెలివరీ అయిపోయే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి కావాల్సిన క్లాత్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో కేసీఆర్ కిట్లో శారీస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ద పేషెంట్స్ అండ్ ఆల్సో మదర్. అండ్ మేల్ బేబీకి 12,000 అండ్ ఫీమేల్ బేబీకి 13,000 ప్రొవైడ్ చేస్తున్నారు. అది ప్రొవైడ్ చేయడం కూడా 3 దశలలో ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే 3 స్టేజెస్లో ఇస్తున్నారు. ఒకేసారి ఇస్తే కూడా పేషెంట్స్ ఎట్లా అంటే హెల్త్ కేర్ ఉన్న వాళ్ళ పేషెంట్స్ రారు, మనీ తీసేసుకొని వెళ్ళిపోతారు. అలా కాకుండా 3 స్టేజెస్లో ఇవ్వడం వల్ల బేబీకి వ్యాక్సినైజేషన్కి ఈజీగా అవుతుంది అండ్ మదర్కి కూడా ఫాలో అప్ ఈజీగా ఉంటుంది. లో క్వాలిటీ సోప్స్ యూజ్ చేయడం వల్ల ర్యాషెస్ కూడా అలా ఉంటాయి. ఇన్ఫెక్షన్ రేట్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇలా ప్రొవైడ్ చేయడం వల్ల ఇవి గుడ్ క్వాలిటీ సోప్స్ వల్ల ర్యాషెస్ రాకపోవడం, మస్కిటో నెట్స్ యూజ్ చేయడం వల్ల మలేరియా అలాంటివి రాకపోవడం, అవన్నీ యూస్ఫుల్గా ఉంటాయి. అండ్ మనీ వైజ్గా కూడా ఆ మనీ ప్రొవైడ్ చేయడం వల్ల బేబీస్కి కూడా న్యూట్రిషియస్ ఫుడ్ అందించడానికి కూడా వాళ్ళ పేషెంట్ మదర్కి కూడా యూస్ఫుల్ ఉంటుందండి. ఇది పరిస్థితి. అట్లాగే బాలింతలకు పిల్లలు పుట్టగానే వచ్చేటువంటి సాధారణ వ్యాధులను నివారించేందుకు ఈ పథకం ఉపయోగపడుతుంది. విడతల వారీగా అమ్మాయి పుడితే 13,000, అబ్బాయి పుడితే 12,000 చొప్పున అందించేందుకు ఈ పథకం ప్రారంభించారు. కెమెరామెన్ ప్రేమ్తో రఘునాథ్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.